సార్ ర్యాపిడో నుంచి వచ్చినాం సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్ లొకేషన్ ద్వారా? सर मल्लारेड्डी के पास आया तुम? हाँ भाई हमारा भाई आ रहा సార్ ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర ఉన్నాం సార్. तुम्हारे को 4700 डाल तुम देखो भाई. ఓకే సార్ పంపించండి. हाँ मैं बिजारम देखो देखो मेरे బాబు भाई ర్యాపిడో आया देखो भाई देखो 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 आया సార్. ఇప్పుడు మీరు పంపించారు సార్, 4700 ఉన్నాయి సార్. भाई मेरा मम्मी इमरजेंसी है ఓకే भाई. సార్ పంపిస్తున్నా. जल्दी डालो भाई जल्दी 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 डालो भाई डालो डालो जल्दी डालो जी సార్ 2000 పంపించిన సార్. डालो भाई डॉक्टर चले जाता भाई जल्दी डालो भाई. అన్న చూడన్నా 2000 పంపించిన. ओके ओके डालो डालो और एक 2000 डालो 2000 పంపిస్తే डालो, పోతలేవు అన్న. 500 डालो 2400 ఉన్నాయి, నీకు 4700 ఉన్నాయి. 500 डालो जी, 500 అంటే हाँ 200 डालो ఒక్క 200 నిమిషం 200 ఆగు. అయ్యా నా ఫోన్ లోకి వెళ్ళి 2000 స్కామ్. నా ఫోన్ లోకి వెళ్ళి 2000 స్కామ్. ఏమంతా మీ పర్సన్ లోను అన్న 2000 స్కామ్ అయిపోయింది. నా ర్యాపిడో కొట్టడానికి వచ్చినా అన్న. వస్తే 2000 కొట్టేసిరన్న. కంప్లైంట్ చేస్తున్నా మరి ఇవ్వాలన్నా కానీ ఏం అడిగితే ఏం చెప్పారు అర్థమవుతుందా అన్న. ఏం లేదన్న, మల్లారెడ్డిలో బుక్ పడ్డది, ర్యాపిడో బుక్ పడ్డది, బుకింగ్ పడ్డది అని చెప్పి లోపలికి వెళ్ళినా. పోగానే మా తమ్ముడు వస్తాడు, పైసలు ఇస్తాడు, నువ్వు ఆయనకి దింపేసేయాలా అన్నాడు. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి మా అమ్మ సీరియస్ లో ఉంది, మెడికల్ కి డబ్బులు లేవంటే నా దీంట్లో 4700 మెసేజ్ చూపెట్టింది అన్న వచ్చినట్టు. ఇక మనం చెక్ చేసుకుంటాం అన్న ఎమర్జెన్సీ అన్నాక 2000 కొట్టేసిన. అయితే వాడు ఫేక్ మెసేజ్ పంపించిండు, నాకు తెలియదు అన్న. ఫేక్ మెసేజ్ పంపించిండు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమంటారో అర్థమవుతుందా అన్న. ఏమంటారు ఇమీడియట్ గా వెళ్ళి సిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హలో పోలీస్ స్టేషన్ చెప్పండి సార్. సార్ 2000 స్కామ్ అయిపోయినాయి సార్, ర్యాపిడో నడుపుతున్నా. 2000 స్కామ్ అయిపోయినాయి సార్ ఎక్కడ జరిగింది సార్? ఏరియా వచ్చేసి బౌదరిపల్లి సురారం సార్. ఓకే మల్లారెడ్డి హాస్పిటల్ స్కామ్ జరిగింది. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఏ టైంలో జరిగింది? మార్నింగ్ 10 o'clock సార్. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, అకౌంట్ లో చెక్ చేసుకున్నాక అప్పుడు కొట్టాలి కదా. ఓకే సార్ థ్యాంక్ యూ. వెళ్తా సార్, దగ్గర ఉన్న పిఎస్కి పోతా. ఓకే సార్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఏమైంది బాబు? ర్యాపిడో నడుపుతా సార్, స్కామ్ అయిపోయినాయి సార్, పైసలు 2000. పోయినావు, మెసేజ్ వచ్చింది, మాట్లాడుకుని అమౌంట్ కొట్టేసినావు, అంతేగా జరిగింది. కరెక్టే చెప్పారు సార్, మొత్తం అదే జరిగింది సార్. అదెంత నేను ఫస్ట్ మెసేజ్ అకౌంట్ లో పడ్డాయిలో చెక్ చేసుకోవాలి కదా, మినిమం ఉండాలి కదా కామన్ సెన్స్. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి ఉంటావు, 10-15 ట్రిప్పులు వేసి ఉంటావు, వేసినావు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావు చెప్పు. చెక్ చేసుకో అకౌంట్ లో పడ్డాయి లేదని. చెక్ చేసుకోలేదు సార్, ఎందుకంటే అమ్మ అని చెప్పి మెడికల్ అనగానే కొంచెం కంగారు చేసిన సార్. అందరికీ ఉంటాయి ఎమర్జెన్సీస్, చెక్ చేసుకోవాలి కదా ఒకసారి. అవును సార్. ఇప్పుడు నీలాంటి కేసులు ఎన్ని వస్తున్నాయి తెలుసా రోజుకి? పోలీస్ స్టేషన్ కి 10-15 వస్తున్నాయి. వాడు ఎక్కడో ఉంటాడు, ముంబైలో మహారాష్ట్రలో ఉండి వాడు నేను ఇక్కడ మల్లారెడ్డిలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, సురారంలో ఉన్నా అంటూ ఉంటాడు. నమ్మడమేనా అన్ని? మీకు ఎంత చెప్పినా కూడా మీకు బుద్ధి రాదయ్యా. థ్యాంక్ యూ సార్. కేసుని ఎలాగైనా పట్టాను సార్, నాతో చాలా మంది మోసపోతున్నారు కదా సార్, వాడు దొరికితే కొంచెం బెటర్ సార్. ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తున్నారు, మేము అందరికీ హెల్ప్ చేయాలని కష్టపడుతున్నాము, ఖచ్చితంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో, ఇది కేవలం మీరు అవగాహన కోసం అయితే ఈ వీడియో తీసినామండి. ఇలాంటి స్కామ్లు ఎన్నో జరుగుతున్నాయి మన దేశంలో, ఇలాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడతారని వీడియో తీస్తున్నాం. లైక్, షేర్, కామెంట్,